అధికారంలోకి వచ్చి సుమారుగా 3 సంవత్సరాలు అవుతుంది. ఏం పరిస్థితి మనకిది? దేనికోసం రైతు పోయి ఎంఆర్ఓ కాళ్ళు మొక్కడం, రైతు పోయి అధికారుల కాళ్ళు మొక్కి అయ్యా మా ధాన్యాన్ని కొనండి అనే కాళ్ళు మొక్కే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? దీని కారణం ఎవరు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ పరిస్థితి పోవాలంటే మనం చేయాల్సింది ఒక్కడే, గ్రామంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను అరికట్టాలంటే ఒక బీఆర్ఎస్ పార్టీ వల్ల అవుతుంది. అది గ్రహించి ఒంగూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమన్వయంతో మా రైతులకు న్యాయం చేయాలి, మా ఒంగూరు మండలానికి న్యాయం చేయాలి, మేము నాయకులు ఉండడం కాదు, మేము గొంతై రైతుల పక్షాన ప్రశ్నించాలని ఇవాళ మహాధరణ పెట్టినటువంటి ఒంగూరు మండలంలో ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పబోతే ఇబ్బంది అది కాబట్టి అందరి పేరు చెప్పినట్టుగానే నేను కనిపిస్తలేను, ఆయన పొడుగున్నా మా యాదగిరిని అందరిలో ఒక ఐదు, మా యాదగిరిని ఒక ఎత్తు అయిపోయింది. యాదగిరి మనోడే కానీ లోపల ఉన్నది రేవంత్ రెడ్డి, అది వచ్చింది ప్రాబ్లం. అదేదో చిన్నది ఉన్నట్టుంది, గుచ్చుతుంది. ఆగేం కాదు, దింపుదాం ఒక 2 నిమిషాల. ఇవన్నీ ధర్నా చేసి ఇలా చేసిన మా ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేసిన మా మండల నాయకులందరికీ, సర్పంచులకు, మాజీ ఎంపీపీలకు, మండల పార్టీ అధ్యక్షులకు, సీనియర్ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా రైతుల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సార్, మరి ఇక్కడ ధర్నా చేస్తున్నాం, మీరు రావాలి రైతుల పక్షాన. ఇది ముఖ్యమంత్రి జిల్లా, మాట్లాడితే పోలీసు వాళ్ళు వెనక్కి ముందలకెళ్ళి వాళ్ళ చూపులే వేరేగా మీరు రావాలి సార్, మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్, మీరు వస్తే మాకు కొద్దిగా ధైర్యం ఉందని పిలిస్తే వారు మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, మా ఇంకో మాజీ ఎమ్మెల్యే అంటే ఈ ఒంగూరుకు ఒకప్పుడు ఎమ్మెల్యేని ఉండను ఆయన, మాజీ ఎమ్మెల్యే జయపాలన్న గారికి, సీనియర్ నాయకులందరికీ, మా మనోహర్ అన్న గారికి, మిగతా నాయకులందరికీ, మా శ్రీకాంత్ భీష్మ గారికి, అందరికీ పేరు పేరున, మా శ్రీనివాసరెడ్డి అన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ ధర్నాకు వచ్చిన మా రైతులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఒకటి, ప్రభుత్వాలు, ఒక ప్రభుత్వం పోయినాక, ఒక ప్రభుత్వం వచ్చినాక గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం మంచి పని చేస్తే ఆ ప్రభుత్వాన్ని, ఆ మంచి పని కొనసాగించాలి. మరి ఈ ముఖ్యమంత్రికి ఏం పోయే కాలం వచ్చినాక ఇట్లే ఉంటుంది. పోయే కాలం వచ్చినాక మనిషిని ఎవరు ఆపలేరు. ఇలా ప్రజాపాలన అని చెప్పుకుంటున్న వీరు ప్రజాపాలన కాదు, పోలీస్ పాలన. వీళ్ళు రియల్గా, నేను ఒంగూరు నుంచి ఛాలెంజ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అరే భాయ్ మీరు రియల్గా మీరు నాయకులు అయితే పోలీసులు లేకుండా ఊళ్ళోకి రండి భాయ్, మీరు వస్తారా చెప్పండి. మీరు పోలీసులు లేకుండా, మీ గన్మెన్ లేకుండా మీరు కళ్ళాల కాడికి రండి భాయ్, మీ బట్టలు ఉండవు, మీ ఒంటి మీద బట్టలు ఉండవు. ఉంటావా? ఏమంటలేరు మీరు, ఉంటావా? మరి పోలీసు పాలన ఇది ప్రజాపాలన కాదు. పోలీసు పాలనలో అన్ని ఆంక్షలు పెట్టి కనీసం రైతులకు మద్దతు ధర కావాలి అని ధర్నా చేయడానికి ఒక అవకాశం ఇస్తలేనప్పుడు మరి ఇది ప్రజాపాలన అవుతుందా? అవుతాదా? మరి ఏం పాలన అవుతుంది? ఏం భయపడుతున్నా పోలీసు వాళ్ళు కేసులు పెడతారని ఏమన్నా? పోలీసు వాళ్ళు పెట్టే కేసులు ఏం కేసులా? ఉట్టుచుట్టి కేసులు అవన్నీ, పనికి మచ్చ కేసులు ఏం కావని భయపడద్దు. వాళ్ళు మనం చూసి భయపడాలి, మనం వాళ్ళని చూసి భయపడతామే. వాళ్ళకి ఎవరు పోలీసు వాళ్ళు అయితే 2 గుంపులు ఉన్నాయి, వాళ్ళకేమన్నా ఏం లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. భయపడితే భయపడాల్సిందే. అడ్డం తిరిగితే ఎవరైనా సరే మనం చట్ట ప్రకారం పోతున్నాం, రాజ్యాంగం ప్రకారం పోతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగం ప్రకారం పోతున్నాం. మనం ఏమడుగుతున్నాం? ఇవాళ ముఖ్యమంత్రి సొంత జిల్లా,
సొంత మండలంలో అయ్యా మా ఒడ్లు కొనండి అని దీక్ష చేసే పరిస్థితికి వచ్చిందా గతంలో ఎప్పుడైనా? ఇవాళ ఎందుకు వచ్చింది? వాళ్ళు చెప్పిన మాయ మాటలు, కళ్ళపల్లి మాటలు, అబద్ధం మాటలు నమ్మి మోసపోయినాం. మోసపోవడం, ఒకసారి మోసపోవడం మన తప్పు కాదు, మళ్ళీ మళ్ళీ మోసపోతే మన తప్పు అవుతుంది. మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కనపడుతుంది, ఇట్లకెళ్ళి కనపడుతుందా? కనపడదు. అందుకే ఈ జడ్పీటీసీ ఎంపీ ఎన్నికలు పెట్టమంటే భయపడుతుండ ఆయన. పెట్టు దమ్ముంటే ఇప్పుడు పెట్టు, ఇప్పుడు పెట్టు ఈ నెల ఈ 10 రోజులు పెట్టు, 10 రోజులు పెట్టు. కనీసం కాంగ్రెస్ పోలు పోయి ప్రచారం చేస్తారు. ఊళ్ళో పోయి ముందు పోలీసులు పోవాలి, బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళు ప్రచారం చేయాలి. అంతే తప్ప వేరేం లేదు వీళ్ళ జైల్లో, ఏదీ కాదు. ఇవాళ వీళ్ళు ధర్నా చేసి రైస్ మిల్లలతోటి నేను చెప్పిన కాంగ్రెస్ అంటే కష్టాలు, కష్టాలు అంటే కాంగ్రెస్. కాంగ్రెస్కు కష్టాలకు లింక్ ఉంది. గతంలో మా పెద్ద మంచి రైతులు ఉన్నారు ఇక్కడ. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు రైతులు దేని కొరకు చచ్చిపోతుండ్రి? అప్పుల పాలై చచ్చిపోతుండ్రి. కరెక్టే కాదనే? ఇవాళ దేనికోసం చచ్చిపోతున్నారు? ఒడ్లు అమ్మడానికి, బక్కలు అమ్మడానికి పోయి కుప్పల మీద కూర్చొని 44-45 డిగ్రీల ఎండలో వాలిపోయి ఎడవ దెబ్బ కొట్టి చనిపోతున్నారు. చూడు, అప్పుడు కాంగ్రెస్లో కష్టాలు. కాంగ్రెస్ ఉన్నప్పుడు యూరియా బస్తాలకు పోయి లైన్లో నిలబడితే చచ్చిపోయినాం. కరెంటు పోలేక కరెంటు కాడికి రాత్రిపూట బావిలోకి పోయి పాము గారు చచ్చిపోయినాం, తేలు గారు చచ్చిపోయినాం. మళ్ళీ సేమ్ రిపీట్ అయిందా లేదా? అయిందా లేదా? అందుకే కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ పేదవాడికి కష్టాలు ఉంటాయి. ఒకప్పటి కాంగ్రెస్ వేరు, ఇందిరాగాంధీ కాంగ్రెస్ వేరు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరు. డూప్లికేట్ కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే ఇప్పుడు బొద్దింకల కన్నా వీళ్ళు డేంజర్ అయినటువంటి కాంగ్రెస్. వీళ్ళు కాంగ్రెస్ నాయకులు వీళ్ళు వాళ్ళ సొంత లాభమే చూస్తారు తప్ప, వాళ్ళ ప్రయోజనమే చూస్తారు తప్ప పేదవాడి ప్రయోజనం చూడరు. ఏం కర్మ ఇది? మా జిల్లా వాడు ముఖ్యమంత్రి అవుతున్నాడని, మా మండలం వాడు ముఖ్యమంత్రి అవుతున్నాడని, మాకు 15,000 ఎక్కువ వస్తున్నామని చెప్పి, మా మహిళలు 2,500 వస్తున్నామని చెప్పి, మా ముసలాళ్ళు కొంతమంది కేసీఆర్కి 2 సార్లు వేసినాం కదా చూడనీకి వస్తాడు, ఇప్పుడు ఈయనకు 2,000 వస్తున్నాయి కదా అక్కడ వేస్తే 4,000 వస్తామని కొద్దిగా మైమార వల్ల కేసీఆర్ తులం బంగారం వస్తుంది, ఏది కేసీఆర్కి వేస్తే 2 లక్షల రూపాయలు వస్తున్నాయి, ఇక్కడ వేస్తే తులం బంగారం వస్తుందని మోసపోవడం వల్ల నువ్వు గెలిచినావు. ఎంత తేడాతోటి 1.1% ఓట్లతో తేడాతో గెలిచినావు. ఇవాళ 20%, 30% ఇవాళ గ్రౌండ్లో మీకు వ్యతిరేకత వచ్చింది. అయ్యో తప్పు చేసినాం కదా కేసీఆర్ ఓడించి, వీడికన్నా ఆయన్నే బాగుండే అని చెప్పి ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇవాళ రైతుల పక్షాన ఇవాళ చేసిన కేసీఆర్ గారు చేస్తుంటే ఇవన్నీ బంద్ పెట్టిండు. రైతు బంద్ ఏమేస్తాను? 1 ఎకరాకు పడొస్తాడట. మళ్ళా కేసీఆర్ వస్తే మళ్ళీ బహిరంగ సభ పెడితే ఇంకో ఎకరాకు వస్తాడట. అంటే నువ్వు రైతు బంద్ వేయాలంటే కేసీఆర్ ఒకసారి మళ్ళీ బహిరంగ సభ పెట్టాలనా? ఇదా నీ రైతు బంద్? కేసీఆర్ ఎప్పుడన్నా బహిరంగ సభలు పెట్టి రైతు బంద్ వేసిండా? రైతు బంధు పడ్డం మాకే తెలిసేది కాదు. రైతులు చూసుకొని టన్ అంటే రైతులు ఫోన్ ఓపెన్ చేస్తే ఇగో నీకు రైతు బంధు పడ్డదని తెలిసేది ఒకటేసారి. ఎకరం ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, 10 ఎకరాలు ఉన్నా ఒకటే రోజు వేసిండు. నీలాగా కిస్తీలు వేలే. ఈయన కిస్తీల ముఖ్యమంత్రి అయిపోయాడు తప్ప రైతుల ముఖ్యమంత్రి కాడిన ఏది ధర్మం. అందుకే మనం ఏమనేది లేదు. ఇక వాళ్ళ అధికారం ఉంది, 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళు ఉంది. ఈసారి మోసపోకుండా చేయాలి. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? కేంద్రంలో ఇవాళ బీజేపీ వాళ్ళు కొత్త తీసుకొచ్చారు, కొత్త పిచ్చగాలన్నట్టు. రైతు కోస బీజేపీ భరోసా అంట. ఏడరా బయట భరోసా ఇవ్వాలి? ఎక్కడ ఇవ్వాలి బీజేపీ భరోసా? నువ్వు 8 మంది ఎంపీలు ఉన్నారు, మీరు కాంగ్రెస్లో 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ 16 మందికి ఏడు ధర్నా చేయాలి, ఢిల్లీలో చేయాలి. వీడు 8 మంది వేసుకొని ఏది బస్సులు వెళ్ళిరు. మళ్ళీ కాంగ్రెస్ వాడు కొత్తగా ఎన్నికటికి సామెత ఉన్న మన తెలంగాణలో
నీకు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా. ఇవాళ ఇద్దరు వదులుకున్నారమ్మా. ఒక ఆయనేమో ఒట్లు కోలాలని బీజేపీ వాళ్ళు బయలుదేరారు. వీళ్ళు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు, డీజిల్ ధర తగ్గియాలి, పెట్రోల్ ధర తగ్గియాలి అని కాంగ్రెస్ వాడు ధర్నా చేస్తారు. గిది ఆడ మీరు ఆయన మీరు చేయాలి, గిదా మీరు ప్రజలను మోసం చేస్తారు. ఎన్ని రోజులు మోసం చేస్తారు? మోసం చేసింది సరిపోలేదా? నీవు ఆ దమ్ముంటే అదే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, అక్కడ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు 119 మంది ఎంపీలం పోయినాం, ధర్నా చేసి ఇగో మా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడది, నీళ్ళు వచ్చినాయి, కరెంట్ ఇచ్చినాం, ఒడ్లు పెరిగినాయి, మీరు మాకు ఎక్కువ కొనండి ధర్నా చేస్తే సాయంత్రం వరకు కేంద్ర ప్రభుత్వం ఒడ్లు కొనడానికి సమ్మతి తెలిపింది. మరి ఇవాళ ఏం చేయాలి? ఒక ఆయన చోటబాయ్, ఒక ఆయన బడాబాయ్, ఇద్దరు వేదికల మీద బాగానే ఉంటారు. మరి మా రైతుల ఒడ్లు ఎందుకు కొనరు? ఏంటి అంతరం ఏంటి? దీనిలో మర్మం ఏంటి? ఎందుకు ఆగినది? మీరు ఆలోచన చేయాలి. నువ్వు ముఖ్యమంత్రి, బీజేపీ వాళ్ళందరూ కలిసిపోయి ప్రధానమంత్రి అడగండి, అయ్యా మా దగ్గర అకాల వర్షాల వల్ల ఒడ్లు తడిచిపోయినాయి, ఇగో మీరు ఫార్వర్డ్లో పర్మిషన్ ఇవ్వండి రైతులకు అని చెప్పండి. అది లేదు, ఒడ్లు తడిచిపోతే కొనలేరు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు కొన్నాం, నష్టం వచ్చింది, కానీ రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లించింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొనదు, కేంద్ర ప్రభుత్వం కొనదు. ఇవాళ పెట్రోల్ ధరల మీద ఒక పార్టీ, ఇగో ఒడ్లు కొనాలని ఒక పార్టీ, రెండు డ్రామాలు ఆడుతున్నాయి. మరి ఆలో ఏమడగాలి మీరు రైతులు? అయ్యా కేంద్రంలో ఉన్నది, అధికారంలో ఉన్నది మీరు కదా, మరి మీరు రావడమేంది? కేంద్రంతో తల వంచి కొనాలి. కానీ రేవంత్ రెడ్డి పోతున్నాడు 70 సార్లు మోడీని కలిసిండు, ఒక్కసారి ఒక మా తెలంగాణ రైతు ఒడ్లు కొనమని అడగలే. దీంట్లో అంతర్యం ఏంటి? ఇలా దళారులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నిరుద్యోగులు, రాజకీయ నిరుద్యోగులు, అధికారులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై ఇలా కింటాలకు 10 నుంచి 15 కిలోలకు కోస్తుంటే మేము మాట్లాడుతుంటే కనీసం దానికి సమాధానం లేదు. ఎక్కడ పోతున్నాయి? గోర సంచికి 36 రూపాయలు పెట్టి కొనాల్సి వచ్చింది రైతు. ఎంతవరకు కరెక్ట్? కేసీఆర్ ఉన్నప్పుడు గోన సంచి ఉత్తగిస్తే ఇలా 36 రూపాయలు పెట్టి గోన సంచికి కొనాల్సి వచ్చింది.